మార్నింగ్ ఖమ్మం అభిరామ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్ నుంచి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు కలెక్టర్ సార్తో మనకి ఇక్కడ భక్తరామ రస కళాక్షేత్రంలో సెమినార్ ఉంది. ఆ సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా మొన్న రీసెంట్గా ఎగ్జామ్స్ రాశారు. కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు. ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా లైఫ్లో ఏదో అచీవ్ చేయాలని చాలా పల్లెటూరు నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ లైబ్రరీస్లో, ఇక్కడ హాల్స్లో, స్టడీ హాల్స్లో చేరి, హాస్టల్స్లో చేరి ఇక్కడ పేరెంట్స్ని పెట్టి చదువుకుంటున్నారు. మేము కూడా హైదరాబాద్లో మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాం, మోటివేటెడ్గా ఉండండి, ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది కష్టపడితే అని. కానీ నాది ఖమ్మం లోకల్ కాబట్టి కలెక్టర్ సార్తో మాట్లాడినప్పుడు ఖమ్మం లోకల్లో పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. మా టీమ్ అండ్ మేము ఇక్కడ వచ్చి 10 రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రామ్ కోసం అందరు ప్రిన్సిపల్స్ని, చైర్మన్స్ని, డాక్టర్స్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ని, ఇంకా యాక్టివిస్టులని, జాగర్స్ని, వాకర్స్ అసోసియేషన్ని అందరినీ మీట్ అయినాం. అంతా చాలా మంచి గుడ్ వైబ్ ఉంది ఖమ్మంలో, చాలా పాజిటివిటీ ఉంది ఖమ్మంలో. కానీ ఎవరు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావట్లేదు. చాలా యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, పిహెచ్డీ చేశారు, జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. దట్ ఈస్ నాట్ అబౌట్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్. అందరికీ విద్యావంతులు వేదికలాగా ఉండాలి. ఖమ్మంని కే అంటే నాలెడ్జ్ సిటీగా మార్చాలి, కే ఫర్ నాలెడ్జ్ అని నాలెడ్జ్ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము. అలాంటప్పుడు సొసైటీలో పట్టి పీడిస్తుంది ఏంట్రా అని చూస్తే కంప్లీట్గా డ్రగ్స్ అండ్ బెట్టింగ్. ఈ రెండు వదిలిపెడితే సార్ ఆల్కహాల్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ ఈ డ్రగ్ అనేది అడిక్షన్ సార్. అలా ఎలా అంటే ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయితే మనం వద్దన్నా, ఫ్యామిలీ వద్దన్నా, తన జీవితం నాశనం అయిపోతున్నా, తన ఆరోగ్యం పాడవుతున్నా సరే ఆ డ్రగ్ అడిక్ట్ మాట వినరు. అలాంటి వాటి కోసం డాక్టర్స్తో మీట్ అయ్యాం. వాళ్ళు కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిల్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ ఎవరైనా ఉంటే అభిరామ్ ఐఎస్ అకాడమీ కానీ, కోరపాటి ప్రదీప్ గారు హాస్పిటల్స్ కానీ విజిట్ చేస్తే వీల్ హెల్ప్ యూ అవుట్. అలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే ఇప్పుడున్న కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో 18-17 ఇయర్స్ వాళ్ళందరూ కూడా మీ సీనియర్స్ని చూడండి, తర్వాత జనరేషన్ చూడండి. ఒక్క జనరేషన్ వదిలేయండి, ఆ కోవిడ్ జనరేషన్ వదిలేసి పైన జనరేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఫ్యూచర్లో ఉన్నారో. మేబీ ఆఫ్ కోవిడ్, ఫోన్ కాల్స్, పేరెంట్స్ అలాంటి చాలా సోషల్ ఇష్యూస్ వల్ల అలా ఎండొచ్చు. బట్ నో ప్రాబ్లం. మన అందరం విద్యావంతులందరూ ఒక వేదిక మీదకి వచ్చారు కాబట్టి మీ అందరికీ హెల్ప్ చేస్తారు. సో అందుకోసమని ఈ మారథాన్ 2K మారథాన్ సే నో టు బెట్టింగ్ అండ్ సే నో టు డ్రగ్ అని తీసుకున్నాము. దానికి ఖమ్మం పీపుల్ నుంచి సపోర్ట్ కావాలి. ఎందుకంటే మేము ఎంత పుష్ చేసినా సరే బ్యాక్వర్డ్ ఉన్నారనుకోండి, మనం ఎంత పుష్ చేసినా బ్యాకే ఉంటుంది. సో మా పుష్కి తగ్గట్టు అదే డైరెక్షన్లో ఖమ్మం సొసైటీ నుంచి మాకు ఒక మంచి వైబ్ వస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం. సో బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం చాలామంది పెద్దలు, యంగ్ స్కాలర్స్ చాలామంది సపోర్టివ్గా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతోమంది చేయాలని అందరూ, మేమనే కాదు అందరూ కూడా ఇలాంటిది రెగ్యులర్గా జరగాలి. రెగ్యులర్గా అవేర్నెస్ అనేది 1 డేలో ఏదో 1 అవర్ నడిస్తే జరగదు. అది రెగ్యులర్గా మోటివేట్ అవ్వాలి. ఏ ప్లాట్ఫామ్లోకైనా సరే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ కమింగ్ టు ద సెమినార్, కలెక్టర్ సార్ వస్తున్నారు.